రాయన్న నియోజకవర్గానికి సంబంధించిన 12 వార్డులను కూడా ఈరోజు హైదరాబాద్ కార్పొరేషన్లో చేస్తున్నట్టు నేను ఒక గవర్నమెంట్ పత్రం వచ్చింది, ఒక జియో వచ్చింది. సైబరాబాద్ని ఒక ప్రాంతంగా చేసి, మేడ్చల్ మల్కాజ్గిరిని ఒక కార్పొరేషన్ చేసి, హైదరాబాద్ కార్పొరేషన్ ఒక కార్పొరేషన్ చేస్తూ ఈ కార్పొరేషన్లో సింహభాగమైన రాయన్న నియోజకవర్గాన్ని తీసుకుపోయి హైదరాబాద్ కార్పొరేషన్లో కలుపుతున్నట్టు నిన్న ప్రభుత్వ ఉత్తరాలు అంటే గవర్నమెంట్ జియో ఒకటి బయటికి రావడం జరిగింది. ఈ విషయం నేను 2 నెలల కిందటనో దాదాపు నెలన్నర కిందటనో మీ అందరి మధ్యలో మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా నియోజకవర్గం స్థాయిలో చేసి ప్రభుత్వానికి ప్రజలకు ఈ తీసుకున్న నిర్ణయం వల్ల జరిగిన నష్టాన్ని వివరించే ప్రయత్నం మనం ఎప్పుడో చేశాం. ప్రభుత్వానికి తెలియదనేది ఏం లేదు, ఇక్కడ ఉన్న ప్రజలకి దీని పట్ల స్పష్టత లేదని కూడా లేదు. మనం ముందే దీని గురించి మాట్లాడినాం. ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా అఖిలపక్షంగా మా పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులే కానీ వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు పోయి ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. నాకు తెలిసి ఎమ్మెల్యే గారు కూడా ప్రభుత్వానికి ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. దీన్ని ఇట్లా జిహెచ్ఎంసీలో దీన్ని విలీనం చేయకుండా దీన్ని రాయన్న నియోజకవర్గాన్ని సైబరాబాద్లో పెట్టాలను మళ్ళీ ఎమ్మెల్యే గారు ఏం లెటర్ రాసిందో ఆయన కూడా ఒక లెటర్ రాయడం జరిగినట్టు నాకు తెలిసింది. మొదటి నుంచి మనం చెప్తున్నది ఈ విషయంలో స్పష్టంగా 2 విషయాలు. ఒకటి, రాయన్న నియోజకవర్గం ముక్కలు చెక్కలుగా అస్తిత్వం కోల్పోతుంది, మన ప్రాంతం నష్టపోతున్నాం. కాంగ్రెస్ పార్టీ వలన హైదరాబాద్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినోడైనా నేరైతాడని మీరు మాకు గ్యారంటీ ఇవ్వగలుగుతారా ముఖ్యమంత్రి గారు అంటున్నా. నేను స్పష్టంగా కనిపిస్తున్నది ఇది ఎవరి కోసం మీరు ఈ కార్పొరేషన్ చేసినని స్పష్టంగా మాకు కనిపిస్తున్నది. రాజకీయంగా మాకు నష్టం, అభివృద్ధి పరంగా కూడా. ఒకవేళ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు మేయర్లు అయితే, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు మేయర్లు అయితే పన్నులే కానీ, డెవలప్మెంటే కానీ, నిధులే కానీ, ప్రణాళికలే కానీ ఎటుపోతాయని మనకు తెలియదా? అంటే పన్ను మేము కట్టాలా, ప్రగతి వాళ్ళకు జరగాల, ఆ ప్రాంతం జరగాల. దీన్ని మేము ముమ్మాటికి వ్యతిరేకిస్తున్నాం. పెద్ద ఎత్తున దీన్ని ఎలా అడ్డుకోవాలో, ప్రజలకు ఎలా తీసుకుపోవాలో పెద్ద ఎత్తున ముమ్మాటికి మేము దాన్ని తీసుకుపోతామని తెలియజేస్తున్నాను.